అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఒక కస్టమర్ అయితే అనంతపురం నుంచి జాకెట్లు అయితే 10 జాకెట్లు అయితే పంపించిందండి. ఇంకా చీరలు గుని ఫాల్సులు గుని మొత్తము 10 జాకెట్లు 10 చీరలు అయితే పంపించిందండి. ఇంకా వాటికి లైనింగ్లు అయితే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ బ్లౌజులు అయితే పంపించింది. ఈ కస్టమర్ వచ్చేసి అనంతపురంలో అయితే ఉంటుందండి. ఇక్కడ వాళ్ళ చెల్లి అయితే ఉంది. నాకు ఇలానే వస్తూ ఉంటాయండి బ్లౌజులు అయితే. నిజం చెప్పాలంటే నాకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అయితే అస్సలు ఇవ్వరండి. మనము ఎంతైనా సరే మన అయిన వాళ్ళను, ఇరుగు పొరుగు వాళ్ళను అస్సలు నమ్మకూడదండి. నిజం అంటారా కాదంటారా కామెంట్ చేయండి. ఇంకా నాకైతే హైదరాబాద్ నుంచి, అనంతపురం నుంచి ఇట్లానే నాకు బయటి ఊరు నుంచే వస్తూ ఉంటాయండి. ఇక్కడ మన ఏరియాలో మేముండే చోట మా వీధి తప్పనించి అందరూ అయితే నాకు ఇస్తారండి బట్టలు అయితే. ఇంకా అయితే ఇప్పుడు ఇంకా కస్టమర్ లైనింగ్లు అయితే ఇవ్వలేదు కదా, ఇంకా ఫోన్ చేసి లైనింగ్లు లేవు కదా, ఇంకా ఒక అమౌంట్ ఎంతో కొంత ఇవ్వండి అంటే 500 అయితే లైనింగ్ల కోసం అయితే ఇచ్చారండి. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే వెళ్ళి లైనింగ్లు తీసుకొని వచ్చానండి బజార్కి అయితే వెళ్ళి. అలాగే ఇంట్లో మావిగుని డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి, నావి పిల్లలవి మొత్తము. ఇంకా పాలిస్టర్గుని బయటనే తెచ్చుకుంటే మనకు చాలా తక్కువకైతే వస్తుందండి. ఇక్కడ 4 మీటర్ లైనింగ్ కోసం 4 మీటర్ల లైనింగ్ పాలిస్టర్ కొనాలంటే 100 రూపాయలు కావాలండి. అదే లైనింగ్ మనము 10 మీటర్లు బయట తీసుకుంటే పాలిస్టర్ లైనింగు మా వైపు వచ్చేసి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు వెళ్తే 200 అయితే తీసుకుంటారండి. 10 మీటర్లకు గాను 200 అయితే తీసుకుంటారు. అదే కొంచెం రేటు తెలిసి ఎప్పుడు తెచ్చుకున్న వాళ్ళైతేనా 18 రూపాయలు 17 రూపాయలండి మీటర్ లైనింగు. 10 మీటర్ల లైనింగు 170 180, ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే ఉండదండి బయట పాలిస్టర్ లైనింగు. బయటకు వెళ్ళి మనం షాప్లో తెలుసుకుంటే హోల్సేల్ షాప్లో అయితే పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి మనకు 10 మీటర్లు గాను 170 180 అండి. అలా అయితే నేను తెచ్చుకుంటాను ఒకటేసారి. మొత్తము ఒక్కొక్క దానికైతే వెళ్ళానండి. మొత్తము ఒక 1500 2000 బిల్లు అయితే అవుతుంది. ఆ విధంగా చూసి తెచ్చుకుంటానండి. ఆ విధంగా తెచ్చుకుంటే నాకు దానిల మీద ఒక 300 అలా అయితే బెనిఫిట్ అయితే వస్తుందండి. ఇంకా కాటన్ లైనింగ్ వచ్చేసరికి మనకు 1 మీటర్ వచ్చేసి ఇక్కడైతే 50 రూపాయలు తీసుకుంటారండి. మేమున్న వైపు 50 రూపాయలు అయితే మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకుంటారండి. మీ వైపు ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. అదే నేను బజార్కి వెళ్ళి తెచ్చుకున్నానంటే 1 మీటర్ కాటన్, ప్యూర్ కాటన్ కాదండి, మిక్స్డ్ కాటను. ఇక్కడ మేమున్న వైపు మీటరు 50 రూపాయలు అయితే, బజార్లో వచ్చేసి 35 రూపాయలు అయితే పడుతుందండి. మిక్స్డ్ కాటన్ మీటర్ వచ్చేసి 35 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా అలా నేను ఒక 20 కానీ 15 కానీ ఆ విధంగా తెచ్చుకుంటానండి. పాలిస్టరు అలాగే కాటను మొత్తం కావాల్సినన్ని తీసుకొని వెళ్ళి కలర్స్ మొత్తము తీసుకొని వస్తానండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి మొత్తము 15 ఉన్నాయండి. కాటన్ లైనింగ్లు వచ్చేసి 15 ఉన్నాయి. అలాగే పాలిస్టర్ వచ్చేసి నేను మొత్తం 35 మీటర్లు అయితే తీసుకున్నానండి. 35 కాదండి, 2 మీటర్లు తక్కువ 40 మీటర్లు అయితే తీసుకున్నానండి. పాలిస్టర్ మొత్తం కలిపి 40 మీటర్లకు 2 మీటర్లు తక్కువ అండి పాలిస్టర్ లైనింగ్ అయితే. ఇంకా కాటన్ మీటర్ పీసులు వచ్చేసి పీసులు ఏం కాదండి, తాన్లోనే కట్ చేసి ఇస్తారు. కాటన్ లైనింగ్ మీటరు ఇది వచ్చేసి 10 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించేది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కోసం నేను పీసులు అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క పీస్ వచ్చేసి 4 మీటర్స్ అయితే వచ్చింది. 2 పీసులు అయితే తీసుకున్నాను, 8 మీటర్లు తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ అయితే చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఇంకా నాకు ఒకటి మా పాపకు ఒకటి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ క్లాత్ అయితే 10 మీటర్లు తీసుకున్నానండి.
పాలిస్టర్ లైనింగ్ క్లాత్ 10 మీటర్లు తీసుకున్నాను. ఇంకా 2 మీటర్లు అయితే మిగులుతుంది. మనకు ఒక ఫ్రాక్ వచ్చేసి 4 మీటర్లు అయితే సరిపోతుందండి. ఇంకా అందుకని చెప్పేసి 10 మీటర్లు తీసుకున్నాను. ఇంకా 2 మీటర్లు అయితే మిగులుతుంది కదా, ఏదో ఒక టాప్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు అని 10 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇంకా బిల్ అయితే చూడండి ఎంత అయిందో మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి చూడండి 1230 రూపాయలు అయింది కదా. ఇంకా ఒక దగ్గర వచ్చేసి కొన్ని కలర్లు ఈ షాప్లో లేకుంటే వేరే షాప్లో పక్కన అయితే ఇంకొక 200కి అయితే తెప్పించానండి. మొత్తం 1500 బిల్ అయితే చేసామండి లైనింగ్ల కోసం. అలాగే ఫాల్స్లు అయితే ముందు తెచ్చుకున్నానండి. నేనైతే ఫాల్స్లు అయితే ఫస్ట్ తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఫాల్స్లు అయితే ఉన్నాయని చెప్పేసి వైట్ కలర్ లేవని చెప్పేసి ఒక 4 అయితే అవి తెచ్చుకున్నానండి. అలాగే ఇక్కడ వైట్ కలర్ లైనింగ్ వచ్చేసి ఇందులో 3 మీటర్లు అయితే ఉందండి. వైట్ కలర్ ఒక్కటి 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం ఒక్కొక్క పీస్ అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి చూడండి ప్యూర్ కాటన్ అని చెప్పేసి 1 మీటర్ అయితే మనకు 50 రూపాయలు అయితే వేసుకున్నారండి. ఈ ఒక్క పీసే చిన్న పన్ననే మళ్ళీ ప్యూర్ కాటను బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఒక్క కలర్ లేదని షాప్లో లేదని ఇంకా ప్యూర్ కాటన్ అమ్మ 50 రూపాయలు, నువ్వు తీసుకుంటే తీసుకో లేదంటే లేదని చెప్పేసి ఇంకా కలర్ అయితే ఇచ్చారండి. ఇంకా సరేలే ఒకటి ఏమవుతుంది అని చెప్పేసి తీసుకున్నానండి. ఇంకా ఇవన్నీ అయితే నేను తెచ్చుకొని ఇంకా మొత్తము కలర్స్ చూసుకుంటున్నానండి. ఇవి మొత్తం ఇంకా మనకు టైలరింగ్ చేసేవారికి ఈ విధంగా తెచ్చుకుంటే ఇలా కొంచెము మేలు వస్తుంది. అలాగే మనము వాళ్ళకు రేట్ అయితే మామూలు రేట్ అయితే చెప్పి నేనైతే తీసుకుంటానండి. ఇప్పుడు మనకు మీటర్ ఎంత పడింది, 35 పడింది కదా కాటన్ను. ఇంకా మనకు దాని మీద 50 రూపాయలు అని చెప్తే 15 రూపాయలు వస్తుందండి. 1 మీటర్ మీద మనకు 15 రూపాయలు వస్తుంది. ఇంకా మనము స్టిచ్చింగ్ రేటు పక్కన అయితే తీసుకోవచ్చండి. కాస్ట్ పక్కన అయితే దాని బ్లౌజ్ కాస్ట్ పక్కన తీసుకోవచ్చు. ఇంకా లైనింగ్ కాస్ట్ ఇంత అని మనం చెప్పి ఇప్పించుకోవచ్చండి. అయితే ఇక్కడ 50 రూపాయలు కదా, మనం తెచ్చి వేసినందుకు ఇంకొక 5 ఎగస్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వరండి. ఎందుకు ఇక్కడ 50నే కదా అంటారు. ఇంకా అయినా మనకు వద్దండి. ఇంకా మనం బయట తెచ్చుకున్నాం కాబట్టి 15 రూపాయలు వస్తుంది. ఇంకా మనకు అక్కడికి సరిపెట్టుకోవాలండి. ఇంకా మనము ఆశకు హద్దు ఉండదు అన్నట్టు ఇంకా ఎక్కువ అయితే అడగద్దండి. ఇంకా నేనైతే అలానే ఉంటాను. ఇంకా ఇవన్నీ సర్దుకుంటున్నా చూడండి. ఇవన్నీ ఇంకా స్టిచ్ చేసి పెట్టాలండి ఒక వారం లోపల. ఇంకా అలాగే ఇప్పుడు ఇవి సర్దుకుంటున్నా, ఒకవైపు సర్దుకుంటున్నా. ఇంకా అంతలోపు ఇంకొక కస్టమర్ అయితే వచ్చిందండి. 30 బ్లౌజులు అయితే తెచ్చింది. చూపిస్తాను మీకు.